వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. దసరా శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దసరా శరన్నవరాత్రుల గురించి చాలా విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి శరన్నవరాత్రుల్లో భాగంగా 4వ తేదీ అమ్మవారు మనకి ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతుంది, అలాగే పూజ విధానం ఏ విధంగా అనుసరించాలి, ఎటువంటి నైవేద్యం పెట్టాలి మొదలగు విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు చేబిఎం కిరణ్ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే, శుభమస్తు. గురుగారు, మన కార్యక్రమాన్ని ఇప్పుడు ఒక శ్లోకంతో ప్రారంభిద్దామా? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్తే దేవి గాయత్రి సావిత్రి త్రిపదేక్షరి అజరే అమరే మాతా త్రాహి మాం భవసాగరాత్. నమస్తే సూర్య సంకాశే సూర్య సావత్రికే మలే బ్రహ్మ విద్యే మహావిద్యే వేద మాతర్నమోస్తుతే. గురుగారు, మరి శరన్నవరాత్రిలో భాగంగా 4వ తేదీ అమ్మవారు ఏ రూపంలో మనకి దర్శనం ఇవ్వబోతుంది? ఇక్కడ మనకి అమ్మలగన్నమ్మ నిన్నటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది మన కార్యక్రమం. ఇక్కడ మనకి ఈ రోజు 2వ రోజు, దానికి రోజు మనకి 2వ రోజు అవుతుంది. గాయత్రీ దేవి అలంకారం అంటే మనం చెప్పుకున్నాం, బెజవాడలో ఉన్నటువంటి వరుస క్రమాన్ని మనం ఫాలో అవుతుంటాం. కాబట్టి ఈరోజు మనకి గాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనం ఇచ్చేటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది. ఈ గాయత్రీ దేవి అలంకరణ అనేదానికంటే ముందు అసలు ఈరోజు అమ్మవారిని ఎలా పూజించాలి అంటే, మీరు దాదాపుగా మీకు ఎలాంటి పూజలు ఉంటాయి? ప్రతిరోజు శ్రీచక్రార్చన, ప్రతిరోజు నవావరణార్చన, ఇవన్నిటితో పాటుగా చండీపారణము, చండీ హోమాలు కూడా ఉంటాయి. ఇంట్లో కూడా మనము చండీపారణ చేయించుకోవచ్చు, చండీ హోమం చేయించుకోవచ్చు. అంటే ఎవరెవరు చేయించుకోవడం డౌట్ కూడా ఉంటుంది. మన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు, ఉద్యోగ సమస్యలు ఉన్నవాళ్ళు, కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చండీపారణం, చండీ హోమం, ఈ చండీ హోమం వల్ల చాలా విపరీతమైనటువంటి శుభయోగాలు కలుగుతాయి మనకి. సరే, ఆ విషయంలో పక్కన పెడితే మనకి గాయత్రి అమ్మవారి అలంకరణలో భాగంగా ఈరోజు మనం ఎందుకు ఈ అమ్మవారిని మనం పూజిస్తాము ఈరోజు అంటే, తపశ్శక్తి కోసం. మీరు ఒక మంచి విజ్ఞానవంతమైనటువంటి తపస్సు, ఆత్మ చైతన్యాన్ని పొందుకోవాలన్నా ఉపాసన చేయాలి. అంటే ఒక మంచి మాట తీరు రావాలన్నా, ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీ నోట్లోంచి ఒక మంచి మాటలు బయట రావాలంటే, ఒక మంచి సందర్భానుసారంగా మాట్లాడాలంటే, ఇంత మాట్లాడుతున్నారంటే మీకు ఉపాసన బలం ఉన్నట్టు. మీకు ఆ గాయత్రీదేవి అనుకూలంగా ఉన్నందువల్లనే మీరు ఇంత బాగా మాట్లాడగలుగుతున్నారు. ఇంతకు రెట్టింపుగా ఇంకా శ్రావ్యంగా మాట్లాడడానికి, ఇంకా అందంగా మాట్లాడడానికి మీరు గాయత్రి ఉపాసన చేయాలి. ఈ అమ్మవారిని ఎంత తపస్సు చేస్తే మనకి ప్రయోజనాన్ని పొందుకుంటాం. కాబట్టి గాయత్రీ దేవి ఈ రోజున కంపల్సరిగా తపస్సుని, మంత్రశక్తిని వృద్ధి పొందుకునేటువంటిది. చతుర్ముఖంలో 4 ముఖాలతో విరాజిల్లే అమ్మవారు. ఈరోజు అమ్మవారు మనకి అష్టభుజి కనబడుతుంది, అంటే 8 భుజాలతో కనబడుతుంది అమ్మవారు. ఈరోజు అమ్మవారికి అలంకరణలో భాగంగా మనము చందనపు వర్ణపు చీర, అంటే చందనపు వర్ణపు చీర కానీ శ్వేతవర్ణం, అంటే వాళ్ళ గాయత్రీదేవి శ్వేతవర్ణంలో ఉంటారు అమ్మవారు, అంటే తెలుపు రంగు. కాబట్టి ఇక మనకి దాదాపుగా 2-3 సార్లు తెలుపు వర్ణం వస్తుంది. ఈరోజు కూడా చందనపు వర్ణము కానీ, తెలుపు వర్ణం కానీ, లేత గులాబీ వర్ణం, అంటే మనం బాల రోజు పడినటువంటిది లేత గులాబీ వర్ణంగా ఉన్నటువంటి చీరను కూడా కట్టవచ్చు. ఈ 3 చీరలలో ఏ చీర కట్టినా సరే తప్పకుండా మీరు గోధుమ రంగు కానీ, లేదా మనకి బంగారపు అంచు కానీ, లేదంటే పింక్ బార్డర్ కానటువంటి చీరని అమ్మవారికి అలంకరణ చేస్తే అద్భుతమైనటువంటి అమ్మవారు మనకి దర్శన భాగ్యం కలిగిస్తుంది. ఇది అమ్మవారికి మనం పెట్టేటువంటి చీరను మనం, అంటే ఈ చీరతో అమ్మవారు పూజ చేయాలి. తప్పకుండా ఈరోజు మీరు అమ్మవారిని ఈ చీలంకరణలో అష్టోత్తర నామాలు, గాయత్రీదేవి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల విపరీతమైనటువంటి శుభయోగాన్ని, మెమొరీ పవర్ బాగా పెడుతుంది, జ్ఞాపక శక్తి కూడా వృద్ధి పొందుకునే అవకాశం. ఒక రకంగా మీరు శాస్త్రీయ సంగీతాన్ని కానీ, కూచిపూడి లాంటి నాట్యాలు కనుక అంటే ఫైన్ ఆర్ట్స్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా తప్పకుండా ఈరోజు మీరు ప్రారంభం చేస్తే అద్భుతమైనటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు. గురుగారు, అయితే మీరే ఒకసారి ఇంటర్వ్యూలో గాయత్రి మంత్రం అందరూ మనం జపించకూడదు అని అన్నారు. మరి గాయత్రి మాత అనుగ్రహం మనం పొందాలంటే ఏదైనా మనం జపించాల్సిన మంత్రం కానీ ఏదైనా మాకు తెలియజేస్తారా? తప్పకుండా. గాయత్రి మంత్రం అనేది అందరూ చదువుతున్నటువంటి ఓం భూర్భువస్సుః అనేటువంటి మంత్రాన్ని చదవకూడదు. గాయత్రి మంత్రం అందరూ చదువుతూ ఉంటారు, అది వినడం కూడా దోషమే తల్లి, అది వినడం కూడా దోషమే. అంటే సుస్వరంగా లేనటువంటి గాయత్రి మంత్రం అంటే ఒక రకమైనటువంటి అనుదాత్త ఉదాత్తాలు ఉంటుంది దానికంటే, స్వరం పైకి కిందికి స్వరం ఉంటుంది, అలాగ మాత్రమే చదవాలి దాన్ని. అది ఆ ఉపాసన పొందుకోవాలి. బ్రహ్మ అంటే మనకి బ్రహ్మగారి నుంచి మనం దాన్ని పొందుకోవాలి, అంటే ఉపాసన తీసుకోవాలి. ఉపాసన తీసుకుంటే దానికి బలం ఎక్కువ, లేనటువంటి దానికి బలం ఉండదు, అది విపరీతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ కలిగిస్తుంది. ఈరోజు మీరు తప్పకుండా గాయత్రీదేవి మనకి మంత్రోపదేశంలో గాయత్రి అష్టోత్తరం చదవండి. గాయత్రి అష్టోత్తరం చదివినా అదే ఫలితం వస్తుంది. ఇప్పుడు దీన్నే చదవాల్సిన అవసరం లేదుగా, గాయత్రి అష్టోత్తరం కూడా అటువంటి ఫలితం పొందుకున్నాం కదా. కాబట్టి ఈరోజు మొత్తం కూడా మీరు గాయత్రి అష్టోత్తరాన్ని చదువుకునేటువంటి ప్రయత్నాన్ని చేయొచ్చు. తప్పకుండా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునే శుభయోగాలు ఉంటాయి. గాయత్రి అమ్మవారికి ఎటువంటి నైవేద్యం పెట్టాలి గురువుగారు? గాయత్రి అమ్మవారికి మనం పెట్టవలసినటువంటి నివేదన చింతపండుతో చేసినటువంటి పులిహోర. అమ్మవారికి చింతపండుతో చేసినటువంటి పులిహోరను నివేదనగా పెట్టాలి. మరియు అమ్మవారికి రవ్వ కేసరి కూడా నివేదనగా పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ముద్గా అన్నం
ఇందాక చెప్పినట్టుగా పెసరపప్పుతో ఉన్నటువంటి అన్నం కూడా మన అమ్మవారికి నివేదన చేసే ప్రయత్నం, అంటే ముద్దుగా అన్నం కూడా అమ్మవారికి పెట్టే ప్రయత్నాన్ని చేయాలి. అంటే పెసరపప్పు అన్నమే, పెసరపప్పు పాయసము, పెసరపప్పుతో ఉన్నటువంటి అన్నము, అలాగే పెసరపప్పుని అద్యోదనం ఇక్కడ తప్పకుండా మీరు అమ్మవారికి పెరుగన్నం నివేదన చేయాలి. అలాగే చాలామంది సేమియా పాయసం చేస్తుంటారు. దయచేసి మీరు ఎవరు కూడా బయట కృత్రిమంగా తయారు చేసినటువంటి సేమియాలు తీసుకొచ్చి ఇక్కడ మీరు నివేదన చేయకూడదు. ఎందుకంటే ఆ సేమియాలలో ఎటువంటి ఉమ్ములు ఎటువంటివి పదార్థాలు కలుపుతున్నారో తెలియదు కాబట్టి, తొక్కి చేస్తున్నారా చేతులతో పిసికి చేస్తున్నారా తెలియదు కాబట్టి దయచేసి బయట దొరికేటువంటి పదార్థాలతో కాకుండా మీరు ఇంటికి తెచ్చుకున్నటువంటి పదార్థాలని శుద్ధి చేసి శుభ్రం చేసుకొని దానితో అమ్మవారికి నివేదన చేయండి తప్ప బయట దొరికే పదార్థాలతో మీరు చేయొద్దు. మరి స్వీట్ పెట్టమన్నారు కదండి, అంటే కొన్ని ప్రాంతాలలో కొన్ని షాపుల వాళ్ళు శుద్ధిగానే ఈ అమ్మవారి నవరాత్రుల కోసం ప్రత్యేకంగా చేసే అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొచ్చి మీరు నివేదన చేయవచ్చు. ఈరోజు ఖచ్చితంగా అమ్మవారికి బెల్లము, ఆవు పాల మీగడ, బెల్ల పాయసాన్ని నివేదన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఆ నివేదన వల్ల అమ్మవారు సంతుష్టురాలు అవుతారు, మనకి అనుకూలమైన శుభయోగాన్ని కలిగిస్తారు. గురుగారు 4వ తేదీ గాయత్రి అమ్మవారి పూజా విధానం, అలాగే ఎటువంటి నైవేద్యం పెట్టాలి మొదలగు విషయాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.